హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎగ్ పికిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిరియాల పౌడర్, ఉప్పు, కారం పొడి, పసుపు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టాండ్ పెట్టి ఉడికించుకోండి వాటర్ని. ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి. ఎగ్ మిక్చర్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ మరుగుతున్న వాటర్ స్టాండ్ పెట్టాం కదా, అందులో పెట్టేయాలి. అరగంట పడుతుందండి ఉడకడానికి. అరగంట తర్వాత స్పూన్తో చూడండి, స్పూన్ కంటకుండా వస్తే ఉడికినట్టు. ఇప్పుడు ఎగ్ చుట్టూ ఆయిల్ వేసి దాన్ని బ్రేక్ చేయకుండా చిన్నగా తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు కటర్ని తీసుకొని ఎగ్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. పికిల్ కదా, ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్యూబ్స్ అన్నీ వేయండి. క్యూబ్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. క్యూబ్స్ అన్నీ గోల్డెన్ కలర్ రావడానికి దగ్గర 20 మినిట్స్ టైం తీసుకుంటుందండి. ఎగ్ మొత్తం మంచిగా ఉడికాక ఇలా బురుగు వస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి యాడ్ చేసుకోండి. పసుపు, కారం, మిక్స్డ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. మిక్స్డ్ మసాలా పౌడర్ యూజ్ చేయడం వల్ల చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇలాంటి పౌడర్స్ని యాడ్ చేసే పని ఉండదు. దీని బదులు ఈ మిక్స్డ్ మసాలా పౌడర్ని యూజ్ చేయవచ్చు. పికిల్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ అనేది రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.